ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు, కానీ పౌర పోతులకి బాగా భద్రత ఉంది. ఇలాంటి మగ మృగాలని ఎన్కౌంటర్ లో చంపేయాలి. నేరస్తుని వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి. ఇట్ వాస్ ఎ బ్రూటల్ మర్డర్ సార్. ఇదే క్రిమినల్ ఐడెంటిటీ అని ఏది ఐసోలేట్ చేసి చెప్పలేకపోతున్నాం సార్. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోండి అయ్యా. ఇంకో వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి. అక్కర్లేదు సార్, వారం రోజులు అక్కర్లేదు. 3 రోజుల్లో డిపార్ట్మెంట్ కి మంచి పేరు వస్తుంది. Justice delayed is justice denied. Justice hurried is justice buried. కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు. దొంగంటే ముసుగేసుకుని తిరగాలనే రూల్ ఏం లేదు. కొంచెం బుర్ర ఉంటే చాలు. క్రైమ్ క్యాన్సర్ లాంటిది, దాన్ని పెరగనివ్వకూడదు. సార్, తన దగ్గర లాయర్ల సైన్యమే ఉంది. వాడి నెట్వర్క్ లో 2000 మందికి పైగా ఉన్నారు. ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, వెపన్స్, పవర్ అన్ని ఉండి క్రిమినల్ అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే అక్కడ పోలీసులు సరిగా పనిచేయట్లేదని అర్థం. ఊరికి మాట్లాడే ప్రయోజనం లేదు. వాడిని లేపేద్దాం. న్యాయం అన్యాయమైనప్పుడు న్యాయంతోనే సరిచేయాలి, అంతేగాని ఇంకో అన్యాయంతో కాదు. అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు మౌనంగా ఉండే కన్నా అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పేమీ కాదు. చేసేశారు. నన్ను ఏ పోస్టులో తిప్పికొట్టినా నేను మాత్రం పోలీసు వాణ్ణే సార్. నా నుంచి వాణ్ణి కాపాడటం ఎవ్వరి వల్ల కాదు.